హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెగాస్ టాటూ హైదరాబాద్. నేను మీ రాఘవ్. ఈ వీడియోలో టాటూ మిషన్ గురించి తెలుసుకున్నాము. మిషన్స్ లో ఏ కైండ్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి, ఆ మిషన్స్ స్ట్రక్ అయినా లేదా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని ఎలా సెట్ చేసుకుంటాం, సో ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. సో చూద్దామా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, చూసారు కదా మనం వాడిన మిషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఇక్కడ ఉన్నాయి. సో ఇందులో ఎటువంటి మిషన్స్ ఉన్నాయి అండ్ వాటి పనితీరు ఎలా ఉంటది, వాటి సెట్టింగ్స్ అన్ని వాటి గురించి నేను ఇప్పుడు వివరిస్తాను. సో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారు కదా మన దగ్గర ఉన్న మిషన్స్ ఏవి, మనం వాడినవి, మనం యూజ్ చేసినవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని గురించి మనం తెలుసుకుందాము. ఇందులో కాయిల్ మిషన్, పెన్ రోటరీ మిషన్ అండ్ పెన్ రోటరీ ఏవైతే ఉన్నాయో ఈ మిషన్స్ గురించి నేను మీకు నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు చెప్తాను. సో కాయిల్ మిషన్స్ బేసిక్ గా ఎవరైనా ఫస్ట్ టాటూ ప్రాక్టీస్ చేసేప్పుడు కాయిల్ మిషన్ మీదే ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే కాయిల్ మిషన్ వాడిన తర్వాత దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో రెక్టిఫై చేసుకొని ఆ మిషన్ ని యూజ్ చేయడం వల్ల మనము ఈ రోటరీ, పెన్ రోటరీ, నెక్స్ట్ ఏదైతే అప్గ్రేడ్ అయిన మిషన్స్ ఉంటాయో అవి వాడటం చాలా ఈజీగా ఉంటాయి అనమాట. సో ఫస్ట్ కాయిల్ మిషన్ గురించి చూద్దాము. ఎటువంటి కాయిల్ మిషన్స్ అయినా సేమ్ స్ట్రక్చర్ కలిగి ఉంటాయి, బట్ వాటి డిజైన్స్ ఏవైతే ఉన్నాయో, మెయిన్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో వాటికి డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. సో మెయిన్ ఫ్రేమ్ చూసుకుంటే మీకు మెయిన్ ఫ్రేమ్ లోనే మీకు చేంజెస్ ఉంటాయి, కానీ కాయిల్ మిషన్ మిగిలిన సెట్టింగ్ అంతా సేమ్ ఉంటుంది అనమాట. సో కాయిల్ మిషన్ లో టూ కైండ్ ఆఫ్ కాయిల్ మిషన్స్ ఉంటాయి, ఒకటి లైనర్ అండ్ షేడర్. సో లైనర్ అండ్ షేడర్ ని మనము ఎలా గుర్తించవచ్చు అంటే, ఈ కాయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాయిల్స్ యొక్క వైండింగ్ ని బట్టి మనం ఇది లైనరా షేడర్ అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు. ఈ కాయిల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి ఒక వైండింగ్ చేయబడి ఉన్న కాయిల్స్ అనమాట. యాక్చువల్గా ఒక చుట్టుని అంటే ఒక రౌండ్ ని మనం ఒక 1 ర్యాప్ అని చెప్పేసి పిలుస్తాము. సో 8 to 10 ర్యాప్స్ గల మిషన్స్ ని, కాయిల్స్ ఉన్న మిషన్స్ ని మనం అవుట్లైన్ చేయడానికి మాత్రమే వాడతాము. సో అబౌవ్ 12-14 ర్యాప్స్ గల మిషన్స్ ని మనం షేడింగ్ లేదా ఫిల్లింగ్ కి వాడతాం, అంటే షేడర్ అని పిలుస్తాము. సో ఈ కాయిల్స్ బట్టే మనం కాయిల్స్ ఉన్న వైండింగ్ బట్టే మనం ఇది లైనరా షేడర్ అనేది మనం తెలుసుకొని దాన్ని యూజ్ చేయాలి. అవుట్లైన్ చేసే లైనర్ ని ఫిల్లింగ్ కి అస్సలు వాడకూడదు. ఎందుకంటే దీనికి ఏదైతే వైండింగ్ తక్కువ ఉండటం వల్ల దీని ప్రెజర్ తక్కువ ఉంటుంది. సో ఇది ఫిల్లింగ్ కి యూజ్ చేసినప్పుడు గ్యాప్స్ ని మనం గమనించవచ్చు. సో ఇది లైన్ చేసినప్పుడు చాలా నీట్ గా, చాలా ప్రాపర్ లైన్ మనకి రావడం జరుగుతుంది. సో ఇది లైనర్ అనమాట. ఇక్కడ గమనించవచ్చు, ఈ కాయిల్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఇది ర్యాప్స్ తక్కువ ఉన్న మిషన్. సో దీన్ని లైన్ చేయడానికి మాత్రం వాడతాము. దీంతో లైన్ చేసినప్పుడు దీని ప్రెజర్ ఏదైతే ఉందో అది తక్కువ ఉండటం వల్ల లైన్ ప్రాపర్ గా వస్తుంది. సో షేడర్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇది వైండింగ్ ఎక్కువ ఉంటుంది, అంటే ర్యాప్స్ ఎక్కువ ఉంటాయి. ర్యాప్స్ ఉండటం వల్ల ఇది మనం ఫిల్లింగ్ లేదా షేడింగ్ చేయడానికి ఎక్కువ ప్రెజర్ కావాలి యాక్చువల్గా. సో ఇది ప్రెజర్ ఎక్కువ ఉండటం వల్ల, ఆ వైండింగ్ ఎక్కువ ఉండటం వల్ల ప్రెజర్ ఎక్కువ ఇస్తుంది అనమాట. సో ఆ ప్రెజర్ వల్ల మనకి ఫిల్లింగ్, షేడింగ్ చాలా నీట్ గా ప్రాపర్ గా అవుతుంది అనమాట. సో దీంతో మనం అవుట్లైన్ చేసుకోవచ్చు, కానీ పవర్ తగ్గించుకొని దీన్ని రెగ్యులర్ గా ఫిల్లింగ్, షేడింగ్ చేసేప్పుడు ఎంతైతే పవర్ పడుతున్నామో దానికి కొంచెం పవర్ తగ్గించుకొని మనం అవుట్లైన్ చేసుకోవచ్చు. కానీ లైనర్ తో మాత్రం ఫిల్లింగ్ లేదా షేడింగ్ చేయకూడదు. అవుట్లైన్ లేదా డాట్ వర్క్ మాత్రమే లైనర్ తో చేయాలి మనం. సో ఈ షేడర్ ఏదైతే ఉందో దీన్ని అవుట్లైన్ మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, ఏ మిషన్ అయినా సేమ్ ఉంటాయి. మెయిన్ ఫ్రేమ్ కామన్ దీనికి. సో ఈ మెయిన్ ఫ్రేమ్ కి 2 కాయిల్స్ సెట్ చేసి ఉంటాయి. ఈ కాయిల్స్ కి ఒక కెపాసిటర్ త్రూ, ఒక ఎక్కడైతే బ్యాక్ సైడ్ బైండింగ్ పోర్ట్స్ త్రూ మనం పవర్ సప్లై పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని త్రూ క్లిప్ అవుట్ పెట్టినప్పుడు పవర్ దీనికి కనెక్ట్ చేయబడి మనం పవర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మెయిన్ ఫ్రేమ్ యొక్క బ్యాక్ సైడ్ అంటే కాయిల్స్ పైన మనకి రేర్ స్ప్రింగ్ త్రూ ఆర్మేచర్ బార్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆర్మేచర్ బార్ కి, రేర్ స్ప్రింగ్ కి కనెక్ట్ చేయబడి ఫ్రంట్ స్ప్రింగ్ ఉంటుంది. సో ఈ ఫ్రంట్ స్ప్రింగ్ ఏదైతే ఉందో
మన కాంటాక్ట్ స్క్రూ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఇది మిషన్ ఆన్ అయ్యి ఈ కాయిల్స్ వైబ్రేట్ అవడం జరుగుతుంది. అప్పుడు ఈ ఆర్మేచర్ బార్ మనకి పైకి కిందకి మూవ్ అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీకు అది ఆన్ చేసి నేను చూపిస్తాను. సో ఈ కాంటాక్ట్ స్క్రూ కరెక్ట్ గా ఉండేలాగా మనం సెట్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ ఉండటం వల్ల ఏమవుతుంది, దీని ఆర్మేచర్ బార్ ప్రాపర్ గా మూవ్ అవ్వదు, అంటే చాలా ఫ్రీగా మూవ్ అవ్వాలి. అది ఫ్రీగా మూవ్ అయినప్పుడే నీడిల్ ప్రాపర్ గా మూవ్ అవుతుంది. సో ఈ కాంటాక్ట్ స్క్రూని మనం నీట్ గా సెట్ చేసుకోవాలి. తర్వాత లూజ్ కాకుండా మనం ఇక్కడ ఇచ్చిన ఏదైతే స్క్రూ ఉందో కాంటాక్ట్ స్క్రూ మూవ్ కాకుండా దీన్ని టైట్ చేసుకొని మనం మిషన్ ఆన్ చేసుకోవాలి. సో కాయిల్ మిషన్ కి రబ్బర్ బ్యాండ్ కంపల్సరీ వేయాలి. ఎందుకంటే ఆర్మేచర్ బార్ మూవ్ అయినప్పుడు నీడిల్ పైకి కిందకి మూవ్ అవుతుంది, నీడిల్ సైడ్ ఫ్రంట్ కి బ్యాక్ కి కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రబ్బర్ బ్యాండ్ వేసినప్పుడు మనకి నీడిల్ ఏదైతే ఉందో లాగి పట్టి అంటే పట్టి ఉంచడం వల్ల నీడిల్ స్ట్రైట్ గా మూవ్ అవటం, ఆ పైకి కిందకి మూవ్ అవుతూ స్కిన్ ని నీట్ గా ప్రాపర్ గా చాప్ చేస్తుంది అనమాట. సో ఈ కాయిల్ మిషన్స్ చూడండి ఒకసారి మళ్ళీ చూద్దాము. మెయిన్ ఫ్రేమ్, తర్వాత బైండింగ్ పోస్ట్, కాయిల్స్, కెపాసిటర్, తర్వాత ఆర్మేచర్ బార్, రేర్ స్ప్రింగ్, ఫ్రంట్ స్ప్రింగ్, కాంటాక్ట్ స్క్రూ, ఇది బైండింగ్ పోస్ట్, ఫ్రంట్ బైండింగ్ పోస్ట్. తర్వాత ట్యూబ్ పైప్ క్లాంప్, అంటే మనం గన్ గ్రిప్ ఏదైతే ఉందో అది మనం సెట్ చేసుకోవడానికి ట్యూబ్ పైప్ క్లాంప్ ని మనం సెట్ చేసుకొని మనం దీనికి నీడిల్ ని కనెక్ట్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, కాయిల్ మిషన్ ని మనం ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్ లో దీన్ని వాడి తర్వాత మనం అప్గ్రేడ్ అవటం వల్ల మనకి టాటూయింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో నేను వాడే మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాడేసినవి. సో నేను డచ్లాండ్ కంపెనీ ఉన్న కాయిల్ మిషన్ ని నేను వాడుతున్నాను. సో ఇది నాకు అంటే మల్టిపుల్ గా యూజ్ అవుతుంది. అండ్ దీన్ని నేను ఒక ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను అనమాట. సో నేను పెన్ మిషన్ యూజ్ చేస్తాను, రోటరీ మిషన్ యూజ్ చేస్తాను, ఇది యూజ్ చేస్తాను. సో ఏ బ్రాండ్ పెడితే ఆ బ్రాండ్ కాయిల్ మిషన్స్ ని మీరు తీసుకోవద్దు. ఎందుకంటే బ్రాండెడ్ కలిగిన కాయిల్ మిషన్ తీసుకోవడం వల్ల వైండింగ్ అనేది వీటి ర్యాప్స్ ఏవైతే ఉన్నాయో కాయిల్స్ చాలా నీట్ గా ఉండటం, చాలా జాగ్రత్తగా చేస్తారు కాబట్టి వీటి పనితీరు కూడా అలాగే ఉంటుంది, వీటి వర్క్ కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఈ కాయిల్ మిషన్స్ ని బ్రాండెడ్ కలిగిన చియానే లేకపోతే డచ్లాండ్ ఇలాగా మనం బ్రాండెడ్స్ ఏవైతే ఉన్నాయో బిషప్ ఇవి చెక్ చేసుకొని మనం కాయిల్ మిషన్ అయినా ఏ మిషన్ అయినా మనము పర్చేజ్ చేయడం చాలా మంచిది. సో ఇప్పుడు ఈ మిషన్ ని మనం ఆన్ చేసి చెక్ చేద్దాము ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఒక్కొక్క ఆయిల్ మిషన్ కి డిఫరెంట్ అంటే ఆ అలైన్మెంట్ స్క్రూని బట్టి ఆ వైండింగ్ బట్టి పవర్ సప్లై ని తీసుకుంది. ఏ మిషన్ కి ప్రాపర్ పవర్ సప్లై అంటే 5 volts లోనే పనిచేస్తుంది, 7 volts లోనే పనిచేస్తుంది చెప్పేసి అని ఇలా ఏమీ ఉండదు. సో ఆ కాంటాక్ట్ స్క్రూ ట్యూనింగ్ బట్టి లేదా కాయిల్ ఏదైతే ఉందో ఆ వైండింగ్ బట్టి ఆ పవర్ సప్లై అనేది ఈ కాయిల్ మిషన్ కి తీసుకోవడం జరుగుతుంది. సో మిషన్ ప్రాపర్ గా అంటే సరైన స్పీడ్ లో రన్ అవుతుందా లేదా అని తెలుసుకుంటానికి మనం దాని సౌండ్ ని బట్టి కూడా మనం అబ్జర్వేషన్ చేయొచ్చు. చూడు ఇప్పుడు నేను కనెక్ట్ చేశాను కాయిల్ మిషన్ బ్యాక్ సైడ్ పవర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దానికి కనెక్ట్ చేశాను. ఈ బైండింగ్ పోస్ట్ త్రూ కెపాసిటర్ త్రూ ఈ కాయిల్స్ కి ఒక కనెక్షన్ ఉంటుంది. పైన ఎర్తింగ్ అన్నమాట. ఈ మెయిన్ ఫ్రేమ్ కి ఇది ఎర్తింగ్ ఉంటుంది. సో ఈ ఎర్తింగ్ త్రూ మన ఇక్కడ ఫ్రంట్ బైండింగ్ పోస్ట్ ద్వారా ఈ కాంటాక్ట్ స్క్రూ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కాంటాక్ట్ స్క్రూ ఏదైతే ఉందో దీనికి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఫ్రంట్ స్ప్రింగ్ కి కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఇది మిషన్ ఆన్ అవటం జరుగుతుంది. సో ఇప్పుడు మీరు గమనించండి, ఇది అంటే కరెక్ట్ గా సెట్ చేసింది మిషన్. ఇంకొక మిషన్ తీసుకుని మీకు చూపిస్తాను. సో మనం ఫుడ్ స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో పవర్ సప్లై కెపాసిటర్ మనకి కాయిల్ కి వెళ్ళి కాయిల్ వైబ్రేట్ అవడం జరుగుతుంది. ఆర్మేచర్ బార్ పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది. సో దీని త్రూ నీడిల్ పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో మిషన్ మీకు చూపిస్తాను. ఇది కూడా షేడరే, సేమ్ మనం పవర్ పాయింట్స్ లో ఇచ్చాము.
సో ఇది చాలా టైట్ ఉంది, గమనించారు. దాని నాయిస్ అర్థమవుతుంది మీకు. ఈ సౌండ్ ని బట్టి మీరు గమనించవచ్చు, చాలా టైట్ గా చాలా ప్రెజర్ తో ఇది ఆర్మేచర్ గా పైకి కిందకి మోగుతుంది. సో మనం చూసేటప్పుడు దీని మూవ్మెంట్ చాలా ఫ్రీగా ఉంది ఇప్పుడు. సో కాంటాక్ట్ స్క్రూ అనేది చాలా గ్యాప్ ఉంది. ఇది కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే ఆర్మేచర్ గా పైకి కిందకి మూవ్ అవుతుంది అనమాట. మీరు గమనించవచ్చు, స్పీడ్ పెరుగుతుంది. కొంచెం స్పీడ్ ని కూడా కొంచెం తగ్గించుకోవాలి మిషన్ కి. కాంటాక్ట్ స్క్రూ హోల్డ్ చేసి టైట్ చేశాను. కొంచెం స్పీడ్ వస్తుంది, కొంచెం స్పీడ్ ని మనం తగ్గించుకోవాలి. సో ఎప్పుడైనా కాయిల్ మెషిన్ ఆన్ చేసినప్పుడు మనం ఆర్మేచర్ బార్ యొక్క ప్రెజర్ ని మనం చెక్ చేసుకోవాలి. ఈ ప్రెజర్ ఎక్కువ ఉన్నట్లయితే ఈ ప్రెజర్ వల్ల నీటిని పైకి మూవ్ అవుతా ఉన్నప్పుడు ఈ ప్రెజర్ వల్ల స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అయ్యి, అంటే ఈ ప్రెజర్ ఎక్కువ ఉంటే స్కిన్ ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ఎక్కువ డీటెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రెజర్ ని మనం కరెక్ట్ గా చెక్ చేసుకుని ఎంత ప్రెజర్ ఉందనే దాన్ని బట్టి మనం ట్యాపింగ్ స్టార్ట్ చేసే ముందు చెక్ చేసుకుని మిషన్ ని చెక్ చేసుకుని మనం ట్యాపింగ్ చేయాలి. కొంచెం పవర్ తగ్గించుకుంటే మిషన్ నీట్గా సెట్ అయిపోయింది, చెక్ చేశాను. సో మళ్ళీ ఒకసారి మీరు గమనించండి, కాంటాక్ట్ స్క్రూని ఎక్కువ టైట్ చేస్తున్నాను. దాని నాయిస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ప్రెజర్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు కొంచెం పవర్ తగ్గించుకొని మనం స్టార్ట్ చేయాలి. సో ఎటువంటి కాయిల్ మెషిన్ సేమ్ ఇదే పనితీరు ఉంటుంది. కాయిల్ మెషిన్ యొక్క సౌండ్ ని బట్టి మనం నీటిని ప్రాపర్ గా మోగుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకుని ట్యాపింగ్ స్టార్ట్ చేయాలి. మిషన్ ఆన్ అవ్వకపోతే దీంట్లో ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మనం ఒకసారి ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ థింగ్, కాంటాక్ట్ స్క్రూ ఫ్రంట్ స్ప్రింగ్ కి టచ్ అవుతుందా లేదా ఏమన్నా రస్ట్ లాగా ఏమన్నా ఫామ్ అయిందా, లేదా ఫ్రంట్ స్ప్రింగ్ అరిగిపోయి హోల్ పడిందా అనేది చెక్ చేసుకోవాలి మిషన్ ఆన్ అవునప్పుడు. లేదంటే కాంటాక్ట్ స్క్రూ యొక్క హోల్డ్ చేసే స్క్రూని టైట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, క్లిప్ కార్డ్ ఏదైతే ఉందో పవర్ పాయింట్స్ దగ్గర పెట్టే క్లిప్ కార్డ్, ఇది ఒక్కోసారి లూజ్ కాంటాక్ట్ అవడం జరుగుతుంది. వీటిని కూడా మనం చెక్ చేసుకోవాలి, ఇది కరెక్ట్గా ఉందా లేదా. తర్వాత దీని కనెక్షన్ ఫుడ్ స్విచ్ దగ్గర మనం చెక్ చేసుకోవాలి, ఫుడ్ స్విచ్ వర్క్ చేస్తుందా లేదా అనేది. తర్వాత పవర్ సప్లై బాక్స్ ని చూసుకోవాలి. తర్వాత నీడిల్ బెండ్ అవటం వల్ల కూడా ఒక్కోసారి మిషన్ ప్రాపర్ గా మూవ్ అవ్వదు. తర్వాత మన క్యాట్రిడ్జ్ టిప్ ఏదైతే ఉందో, ఇంక్ టిప్ ఏదైతే ఉందో అది ఎక్కువ టైట్ చేస్తారు కొంతమంది. గన్ గ్రిప్ లో పెట్టి ఎక్కువ టైట్ చేయడం వల్ల ఆ టిప్ క్రాక్ అయ్యి లేదా స్క్రూ నీడిల్ కి టచ్ అవుతూ ఉంటుంది, అప్పుడు మిషన్ స్ట్రక్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నా కూడా మిషన్ వర్క్ చేయట్లేదంటే కెపాసిటర్ పోయి ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా కూడా కెపాసిటర్ బాగున్నా కూడా మనకి వర్క్ చేయట్లేదంటే కాయిల్ కట్ అయి ఉండొచ్చు లేదా కాలిపోయి ఉండొచ్చు. సో ఈ మిషన్ కాయిల్ మిషన్ ని మనం కంప్లీట్ డిస్పోజ్ చేసి మనం మన దగ్గర వేరే మిషన్స్ ఉన్న కాయిల్స్ ని తీసుకొని వీటికి మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ హ్యాండ్ మనమే ఈ మిషన్ ని కంప్లీట్ చేంజ్ చేసి డిస్పోజ్ చేసి మళ్ళా వీటిని సెట్ చేయొచ్చు. సో కాయిల్స్ పోతే కాయిల్స్ వేరే కాయిల్స్ తీసుకొని దీనికి వేసుకోవచ్చు, ఆర్మేచర్ బార్ చేంజ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ స్ప్రింగ్ చేంజ్ చేసుకోవచ్చు, కాంటాక్ట్ స్క్రూ చేంజ్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు సపోజ్ ఈ మిషన్ ఓల్డ్ అయిపోయింది అనుకున్నాను నేను. సో బట్ ఇది బ్రాస్ మెటల్ నాకు నచ్చింది ఫ్రేమ్. సో ఈ కాయిల్స్ కొత్తవి కాబట్టి ఈ బ్రాస్ మెటల్ కి నేను ఈ కాయిల్స్ ఇవన్నీ నేను సెట్ చేసుకుంటే ఈ మిషన్ మళ్ళీ నార్మల్ గా వర్క్ చేస్తుంది. సో ఇలా కాయిల్ మిషన్ ని మనం కంప్లీట్ డిస్పోజ్ చేసి చేసుకుంటాం వల్ల, ఈ ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాం వల్ల నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో రోటరీ కానీ పిన్ రోటరీ కానీ వీటిని మనం వాడటం చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు కెరీర్ లో స్టార్ట్ చేసే ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు కాయిల్ మిషన్ త్రూ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు
మీ బడ్జెట్ని బట్టి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. సో కాయిల్ మిషన్స్ లో టూ టైప్స్ ఉంటాయి, లైనర్, షేడర్ ఉంటుంది. లైనర్ కి షేడర్ కి డిఫరెన్స్ మీకు ఇందాక చెప్పాను. కాయిల్స్ డిఫరెన్స్ ఉంటాయి, వ్రాప్స్ డిఫరెన్స్ ఉంటాయి. సో ఇలా మిషన్స్ ని మనం కాయిల్ మిషన్ ని కంప్లీట్ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ రోటరీ మిషన్ గురించి తెలుసుకున్నాం. రోటరీ మిషన్ ఇటువంటి ఎలా వర్క్ చేస్తుంది చూద్దాము ఒకసారి. సో దీన్ని మనం రోటరీ మిషన్ అని చెప్పేసి పిలుస్తాము. ఇది కాయిల్ మిషన్ లాగా దీనికి కాయిల్స్ లేకపోతే ఫ్రేమ్స్ అలాంటివి ఏమీ ఉండవు అనమాట. సో ఈ రోటరీ మిషన్ ఏదైతే ఉందో ఇది మోటార్, చిన్న మోటార్ ఇన్బిల్ట్ చేసి ఉంటుంది. మన ట్రిమ్మర్స్ లో లేకపోతే ఇలాంటి ఫ్యాన్స్ లో ఉండే చిన్న ఫ్యాన్స్ లో ఉండే చిన్న మోటార్ లాగా ఉంటుంది. సో ఆ మోటార్ త్రూ ఇది వర్క్ చేస్తుంది. ఆ మోటార్ ఆల్రెడీ ఒక స్పీడ్ తో, ఒక ఆర్పిఎం తో సెట్ చేయబడి ఉంటుంది. సో దీన్ని పర్చేజ్ చేసేటప్పుడు మనం వాళ్ళని, ఎవరైతే సెల్లర్స్ ఉంటారో వాళ్ళని మనం కంప్లీట్ డీటెయిల్స్ అడిగి మనం పర్చేజ్ చేయాలి. దీని వేవ్ లెంత్ ఎంత ఉంటుంది, దీని ఆర్పిఎం ఎంత ఉంటుంది, దీని మిషన్ యొక్క మోటార్ ఎంత ఉంది అనేది మనం తెలుసుకొని దీని ప్రివ్యూ, రివ్యూ రెండు చదువుకొని మాత్రమే మోటార్ మిషన్స్ ని మనం, అంటే రోటరీ మిషన్స్ ని మనం పర్చేజ్ చేయాలి. ఎందుకు అంటే ఇవి ఏదన్నా ప్రాబ్లం వచ్చినా, రిపేర్ వచ్చినా మనంతటా మనం రిపేర్ చేసుకోలేము. కంప్లీట్ మనం కొన్న సెల్లర్ దగ్గరకో లేకపోతే ఈ కంపెనీ త్రూ సర్వీస్ సెంటర్ కి మనం వెళ్లి వీటిని సర్వీస్ చేయించుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఈ మిషన్స్ వాడేప్పుడు కొంచెం జాగ్రత్తగా, కేర్ఫుల్ గా వాడాలి. సో నేను చూడండి, ఈ ఫౌంటైన్ మిషన్ యూటోపియన్ మిషన్ అన్నమాట. సో యూటోపియన్ మిషన్ ని నేను తీసుకున్నాను. సో దీని లోపల మోటార్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది. ఫ్రంట్ మన గ్రూమెట్, నీడిల్ యొక్క గ్రూమెట్ పెట్టుకోవడానికి ఫ్రంట్ సైడ్ ఇచ్చాడు. సో ఇక్కడ గ్రిప్ పెట్టుకునే క్లాంప్ ఉంది. సో డైరెక్ట్ గా నేను పవర్ ని ఏసీ నుండి డీసీకి కన్వర్ట్ చేయబడిన పవర్ ని దీనికి ఇచ్చి ఆన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ మిషన్ ఏదైతే ఉందో చాలా సైలెంట్ గా ఉంటుంది. అంటే కాయిల్ మిషన్ లాగా నాయిస్ ఉండదు, చాలా సైలెంట్ రోటరీ మిషన్ అనమాట. గమనించారు, దీని నాయిస్ అస్సలు, అంటే చాలా సైలెంట్ రోటరీ అంటారు దీన్ని. సో దీనికి ఎవరైతే పర్చేజ్ చేసేప్పుడు దీనికి ఎంత పవర్ పెట్టి చేయాలి అనేది మొత్తం అంత డీటెయిల్స్ అన్ని సెల్లర్స్ అడిగి మన దీనికి సంబంధించిన వీడియోస్ కూడా రివ్యూస్ చూసుకొని మనం దీన్ని సెట్ చేసుకొని వాడతాము. సో కాయిల్ మిషన్ తర్వాత చాలా ఇన్నోవేషన్స్ లో, అంటే టాటూ చాలా నీడ్ పెరిగింది. సో టాటూలో కూడా టాటూ సెల్లర్స్ కూడా కొత్త ఇన్నోవేషన్స్ తీసుకొచ్చి రోటరీ మిషన్ తయారు చేశారు. దాని తర్వాత పెన్ రోటరీస్ వచ్చాయి. సో ఇలాగా ఈ రోటరీ మిషన్ ని మనం వాడటం జరుగుతుంది. సో వీటిలో లైనర్, షేడర్ అలాగేమి ఉండదు. లైన్ చేసేటప్పుడు తక్కువ మిషన్, తక్కువ వోల్ట్స్ పెట్టుకొని మనం, అంటే తక్కువ స్పీడ్ పెట్టుకొని పవర్ సప్లై తక్కువ పెట్టుకొని మనం అవుట్ లైన్ చేయాలి. ఫిల్లింగ్ చేసేప్పుడు కొంచెం ఏదైతే వోల్ట్స్ ఉంటాయో పవర్ ని కొంచెం గెయిన్ చేసుకొని మనం ఫిల్లింగ్ లేదా షేడింగ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ పెన్ రోటరీ. సో సేమ్ మోటార్ ఏదైతే ఉంటుందో ఇలాగే ఉంటుంది. దీనికి కూడా రోటరీ లాగే దీనికి కూడా మోటార్ ఉంటుంది. కాకపోతే ఇది పెన్ షేప్ లో ఉండటం వల్ల పెన్ రోటరీ అని చెప్పేసి దీన్ని పిలుస్తాము. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఎలా అంటే మనం లైక్ పెన్సిల్ పెట్టుకుని డ్రా ఎలా చేస్తామో అలాగే దీన్ని వర్క్ చేయడానికి దీంతో వర్క్ చేయొచ్చు. దీన్ని కూడా ఒకసారి ఆన్ చేసి చూద్దాము. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, దీనికి నీడిల్ గ్రూమెట్, ఏదైతే నీడిల్ పెట్టుకునేది ఏదైతే పాయింట్ ఉందో అది పైన కనబడుతుంది నార్మల్ రోటరీ మిషన్ కి. బట్ దీనికి కంప్లీట్ క్యాట్రిడ్జ్ నీడిల్ ఉంటే మాత్రమే ఇది వర్క్ చేస్తుంది. క్యాట్రిడ్జ్ నీడిల్ అంటే మీకు ఐడియా ఉంటుంది. క్యాట్రిడ్జ్ నీడిల్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను పెట్టడానికి ట్రై చేస్తాను. సో క్యాట్రిడ్జ్ నీడిల్ తో మాత్రమే వర్క్ చేస్తుంది. దీనికి ఎటువంటి గన్ గ్రిప్, ఇంక్ టిప్, నీడిల్ సెట్ చేయడం అవసరం లేదు. క్యాట్రిడ్జ్ నీడిల్ లో ఆల్రెడీ ఇంక్ టిప్ తో పాటు నీడిల్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా మనం క్యాట్రిడ్జ్ నీడిల్ మనం పెట్టి దీన్ని ఆన్ చేసుకుంటుంది.
సో లోపల గమనిస్తే మీరు ఈ పైన మోటార్ ఉంది, లోపల ఒక చిన్న బాల్ లాగా ఉంటుంది, అది పై మనకి మూవ్ అవుతా కనబడుతుంది. కొంచెం చూడొచ్చు, మీరు గమనించవచ్చు. ఇది కూడా చాలా సైలెంట్ గా, అంటే సైలెంట్ రోటరీ పెన్ అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది దీంతో వర్క్ చేయటం కూడా. సో ఫ్రెండ్స్, దీన్ని రోటరీ పెట్టి క్యాట్రిజ్ నీడిల్ పెట్టి ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఇది క్యాట్రిజ్ నీడిల్. ఈ నీడిల్ గురించి నీడిల్స్ వీడియో ఒకటి సెలెక్ట్ చేసి పెడతాను. ఈ క్యాట్రిజ్ నీడిల్ పెట్టి ఈ మిషన్ ఆన్ చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. సో బేసిక్గా నీడిల్ ఇంటితో పాటు ఉంటుంది. సో చూసారు కదా, చాలా చిన్నగా స్మార్ట్ గా ఉంటుంది అనమాట. ఇది కంప్లీట్ పెన్ రోటరీస్ కోసం తయారు చేశారు. బట్ ఈ నీడిల్ ని మనం రోటరీకి లేదా కాయిల్ మిషన్ కి, నార్మల్ రోటరీకి కాయిల్ మిషన్స్ కి మనం వాడుకోవచ్చా అని చాలా మంది డౌట్ ఉంటుంది. డెఫినెట్లీ వాడుకోవచ్చు. కాకపోతే దానికి ఒక క్యాట్రిజ్ నీడిల్ గ్రిప్ ఉంటుంది. ఆ గ్రిప్ ని యూజ్ చేసి వీటికి మనం వాడుకోవచ్చు. ఇది క్యాట్రిజ్ నీడిల్ వీడియోలో నేను చూపిస్తాను గ్రిప్ ని ఎలా వాడాలి అనేది. ప్రస్తుతానికి మనం పెన్ రోటరీకి మనం ఈ నీడిల్ కనెక్ట్ చేసి ఆన్ చేసి చూద్దాము. సో చాలా సింపుల్ గా ఉంటుంది దీన్ని సెట్టింగ్ అయిపోయింది. సో మనకి నీడిల్ అడ్జస్ట్మెంట్ ఏదైనా ఉంటే మనం ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది అడ్జస్ట్ చేసుకోవడానికి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఆన్ చేస్తున్నాను. సో నీడిల్ మూవ్ అవుతుంది చూడండి. దీని నాయిస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. పెన్ లాగా మనం డ్రాగ్ చేస్తూ మనం టాటూ చేయొచ్చు. సో మన బడ్జెట్ ని బట్టి మంచి కంపెనీస్, ఆల్వేస్ మంచి కంపెనీస్, బ్రాండెడ్ కలిగిన మిషన్స్ ని మనం వాడటానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చీప్ గా వస్తాయని చెప్పేసి చైనీస్ లేకపోతే తక్కువలో వస్తాయని చెప్పేసి ఎటువంటి మిషన్స్ పడితే అలాంటివి మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఇవి ఫెయిల్ అయినాయి అంటే టాటూస్ కంప్లీట్ ఫెయిల్ అవుతాయి. కాబట్టి బ్రాండెడ్ ఉన్న మిషన్స్ ని మనం తీసుకొని వాటి రివ్యూస్ చదివి, వాటిని వాడిన వాళ్ళు వాళ్ళ ఛానల్స్ లో రివ్యూస్ పెట్టడం జరుగుతుంది. ఆ మిషన్ గురించి రివ్యూస్ చదివి, రివ్యూస్ అన్ని బాగుండి దీనికి మంచి రేటింగ్ ఉంటేనే ఆ మిషన్ ని మీరు పర్చేజ్ చేయండి. అంతేగాని కొత్తగా వచ్చింది అని త్వరగా చాలా తక్కువలో ఉందని చెప్పేసి టాటూ మిషన్స్ మీరు తీసుకుంటాం వల్ల ఏమవుతుందంటే అన్ని టాటూస్ ఫెయిల్ అవటం కాకుండా మీరు కూడా చాలా డిసప్పాయింట్ అవుతారు, మీ మనీ వేస్ట్ అవుతాయి. సో ఫ్రెండ్స్, కాయిల్ మిషన్ అండ్ రోటరీ అండ్ పెన్ రోటరీ ఈ మూడిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇంకా ఏమన్నా కొత్త మిషన్స్ వస్తే కనుక నేను డెఫినెట్లీ నేను దాని గురించి మొత్తం కంప్లీట్ నాలెడ్జ్ తెలుసుకొని నేను మళ్ళా వీడియో చేయటం జరుగుతుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, టాటూ మిషన్ గురించి నాకు తెలిసిన నాలెడ్జ్ ని మీతో షేర్ చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ గుర్తుంది కదా, వెగాస్ టాటూ అఫీషియల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాము ఇంకొక కొత్త విషయంతో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.